పాలన సాగిస్తున్న నయా నియంత జగన్మోహన్ రెడ్డి పాలనకు కాలం చెల్లిందని టీడీపీ నేత హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ అన్నారు. బ్రిటిష్ పాలనకు అలవాటు పడిన ఆయన అర్ధరాత్రి చీకటి జీవోలు తెచ్చారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు లక్షలాదిగా జనం రావడాన్ని తట్టుకోలేకే జీవో నెంబర్ 1 జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అన్నారు. చంద్రబాబు గారికి వస్తున్నటువంటి జనాధారాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ జీవోను తీసుకురావడం జరిగింది. ఇలాంటి చీకటి జీవోలు ఎన్ని తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా, పోలీసులతో ప్రజా ఉద్యమాల్ని, చంద్రబాబు గారి సభల్ని, సమావేశాల్ని అణిచివేయాలని చూసినా తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేయదు. మీరు ఎన్ని ఆంక్షలు విధించినా ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో చంద్రబాబు గారి సభలు జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఏ రకంగా అయినా యువగలం పాదయాత్రని అడ్డుకోవాలని చూసినా ఖచ్చితంగా కుప్పం నుంచి ఈ నెల 27వ తారీఖు లోకేష్ గారి తొలి అడుగు పడుతుంది.